ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరవచ్చిన ప్రియులైన మీ అందరికీ వందనాలు. సేవకులందరికీ వందనాలు. నడిపిస్తున్న ప్రియులు హనోకన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 128వ కీర్తన మనం చదువుకున్నాం. ఈ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ప్రభునందు ప్రియులారా, 128వ కీర్తన మనం రాత్రి కాకినాడలో వర్తమానం విన్నట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది అది మనకు ఎలా కలుగుతుంది అనేది రాత్రి మనం విన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అది మనకు ఎంత ఆశీర్వాదకరమో ఈ కీర్తనలో వ్రాయటం మనం చూస్తున్నాం. 5వ వచనంలో చెప్పినట్లు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అనే మాట ఇక్కడ రాయబడింది. సియోను కొండకు మనం చేరుకున్నాం. మనం యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం ద్వారా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు ప్రభు దగ్గరకు, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తానికి, జీవము గల దేవుని పట్టణానికి, పైనున్న యెరూషలేముకు, సియోను కొండకు మనం చేరుకున్నామని హెబ్రీ 12వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి సియోనులో నుండి ఆశీర్వాదాన్ని మనం క్రొత్త నిబంధన ఆశీర్వాదం అని కూడా గమనించాలి. దీనినే సువార్త ఆశీర్వాదము అని 15:29 రోమా పత్రికలో మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనంలో విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడును. ఈ ఆశీర్వాదము సువార్త ఆశీర్వాదము, సియోనులో నుండి ఆయన ఇచ్చే ఆశీర్వాదము, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే పద్ధతిలో నడవటం ద్వారా కలిగే ఆశీర్వాదం. ఎవరైతే ఈ పద్ధతిలో స్థిరంగా నిలబడతారో, ఈ పద్ధతిని ఎవరైతే అనుసరిస్తారో, గలతీ పత్రిక 6:16 ప్రకారం ఈ పద్ధతి చొప్పున నడుచుకునేవారు, గలతీ 2:14 ప్రకారం ఈ సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునేవారు, గలతీ 5:25 ప్రకారం ఆత్మను అనుసరించి క్రమముగా ఎవరైతే నడుచుకుంటారో, ఈ పద్ధతిలో ఆత్మను అనుసరించి సువార్త సత్యము చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. ఈ ఆశీర్వాదము అది శోధింప సఖ్యము కానిదన్నమాట. అంటే ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడంటే అది శోధింప సఖ్యము కానంత ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఆదికాండములో 24వ అధ్యాయంలో అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఈ ఆశీర్వాదం మన జీవితంలో కేవలం సియోను కొండకు రావటం ద్వారా, ఇది సియోను సంబంధమైనది, ఇది విశ్వాస సంబంధమైనది,
అనేది మనం చూస్తున్నాం. సో ఓన్లీ బై రీచింగ్ దిస్ గాస్పల్ వీఆర్ బ్లెస్డ్ అని మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. సువార్తలో ఉన్న ఆశీర్వాదానికి మనం సువార్త వలన ఆశీర్వాదానికి మనం వారసులమయ్యాం. కాబట్టి అసలు ఆశీర్వాదం ఇప్పుడుందా? ఆశీర్వాదం అంటే ఏమిటి? అని ఆశీర్వాదాన్ని గురించి కొందరు వివాదాలు, తర్కాలు చేసుకుంటున్న టైంలోనే మనం విస్తరించిపోవాలి. మనం అభివృద్ధి చెందాలి. ఈ డిస్కషన్స్ వాస్తవంగా మన భక్తి కాదు. తీతు పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనంలో అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, వివాదములు వ్యర్థం. ఈనాడు చాలామంది వాదం ఏందంటే అసలు ఆశీర్వాదం అనేది పాత నిబంధన అనుకుంటారు. దేవుడు పాత నిబంధనలో అబ్రహామును ఆశీర్వదించాడు. ఇప్పుడు మనం ఆశీర్వాదం అనే మాట మాట్లాడకూడదు అని అనుకుంటారు. సో ఇటువంటి తర్కాలు, కలహాలు, వాదాలు జరుగుతున్న సమయంలోనే మనం విస్తరించిపోవాలి. మనం ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదానికి చాలా సింపుల్ థింగ్ ప్రభు ఏం చెప్పాడంటే సియోను కొండ, అదే విశ్వాస సంబంధమైన నిబంధన. కొలసి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్లు ఎవరైతే దేవుని కృపను సత్యముగా గ్రహిస్తారో వారిలో సువార్త ఫలించి వ్యాపిస్తుంది. ఇంకా చెప్పాలంటే సువార్త ఆశీర్వాదము కలుగుతుంది. దేవుడు అన్నిటినీ బ్లెస్ చేసేస్తాడు. ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా. ఈ ఈ ఉదయకాలం మనం చదువుకున్నట్లు ఆయన అన్నింటినీ ఆశీర్వదిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వచనం 6వ వచనం చదువుదాం. 6వ వచనం. కొరింథీ మొదటి నేను నాటితిని 3:6. నేను నాటితిని అపొల్లో నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఈ మాట చూడండి. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అంటే ఆయన వృద్ధి కలుగు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన వృద్ధి కలుగు చేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. జస్ట్ 2 మాటలు మనకు చెప్పాడు. పౌలు నాటాడు అంటే పునాది, అపోల్లో కట్టాడు. ఆ పునాది మీద కట్టే విధానం ఎవరైతే కడుతున్నారో వారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు 10వ వచనం. జాగ్రత్తగా చూసుకునేవాడు కట్టాడు, నేర్పరి పునాది వేశాడు. 10వ వచనం. నేర్పరేమో నాటాడు, జాగ్రత్తగా చూసుకునేవాడేమో కట్టాడు. ఇక మనం తిరుగులేని ఆశీర్వాదం పొందుతాం. వృద్ధి కలుగుజేవాడు దేవుడే. ఇక ఎంతమంది డిస్కషన్ పెట్టుకున్న దీని మీద అది జరిగిపోతూ ఉంటుంది. వృద్ధి ఆయన కలుగు చేస్తాడు. అందుకనే పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోసాడు. ఇక్కడ అపోల్లోను ప్రస్తావించాడు కాబట్టి ఒక మాట మనం చెప్పుకోవాలి. అపోస్తల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథంలో 19వ అధ్యాయంలో నేర్పరి అయిన నేర్పరి అయిన శిల్పకారుని వలె మరి పౌలు పునాది వేసిన తర్వాత అపోల్లో ఎలా కడుతున్నాడో అనే దానికి ఇక్కడ 19వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక సందర్భం జరిగింది. ఈ సందర్భంలో ఎవరిది
ఫోను నాదే. అపోల్లో ఏం చేశాడనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, ఆయనకి బాప్తిస్మం ఇచ్చి యోహాను సంగతులు మాత్రమే తెలుసు. అందుచేత ఆయన మరి పరిశుద్ధాత్మ వరమును గూర్చి ఆయన బోధించలేదు. అయితే ఆ తర్వాత ప్రిస్కిల్లా మరియు అకుల ఆయన చేర్చుకున్నారు కొరింథీలో. 18వ అధ్యాయం 26వ వచనంలో ఆయనకు దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారు. కానీ ఈలోపే అంతకుముందు ఆయన ఏ ఎఫెసులో అయితే పనిచేశాడో ఆ ఎఫెసులో జరిగిన ఒక చిన్నపాటి అంటే అది పెద్ద నష్టమే. అది నేడు ఇప్పుడు పెద్ద నష్టంగా మనం చూస్తున్నాం. దాన్ని ఆయన పౌలు ఏం చేశాడు? సరిచేశాడు. అందుకనే పౌలు మరలా కొరింథీకి రాస్తూ ఈ విషయం రాశాడు. కానీ ఎక్కడ కూడా అపోల్లోను పౌలు ఎప్పుడు నెగిటివ్గా చెప్పినట్టుగా మనం ఎక్కడ చూడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో అపోల్లో గురించి మాట్లాడుతూ 12వ వచనంలో నేను అతని చాలా బ్రతిమాలుకున్నాను అన్నాడు. కానీ ఆయన మీద ఎటువంటి నెగిటివ్గా చెప్పలేదు. ఏమన్నాడు? ఇప్పుడైతే మనసు లేదు, వీలైనప్పుడు వస్తాడని చెప్పాడు. కానీ వాస్తవం మనం ఆలోచిస్తే నేర్పరి అయిన శిల్పకారుని వలె పౌలు పునాది వేస్తున్నప్పుడు దాని మీద కట్టువాడు జాగ్రత్తగా చూసుకోవాలి అనే దగ్గర అపోల్లోను ప్రస్తావించాడు కదా. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే పౌలు తను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసినప్పుడు ఎక్కువగా తను ఎవరిని ప్రమోట్ చేశాడంటే జాగ్రత్తగా కట్టడానికి తిమోతిని ప్రమోట్ చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోల్లోని గురించి మాట్లాడిన ఇదే పౌలు గారు 4వ అధ్యాయంలో 15-16 వచనాల్లో మరి తిమోతి గురించి ఇక్కడ ప్రస్తావించినట్లుగా మనం చూస్తున్నాం 17వ వచనంలో. ఎందుకంటే నాకు తెలిసి పౌలు గారు తిమోతి విషయంలో అతడు జాగ్రత్తగా కడతాడని ఎరిగినవాడు. కాబట్టి మన జీవితాల్లో స్నానం చేయించిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు కడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా కాళ్ళు కడిగేవాళ్ళు మన మనస్సాక్షిని పవిత్రపరిచేవారు తిమోతి లాంటి వారు ఉంటే ఇక మనల్ని దేవుడు వృద్ధి చేస్తాడు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3లో నీవు ఎఫెసులో నిలిచి ఉండాలని చెప్పాడు. ఏ ఎఫెసులో అయితే మొట్టమొదటి అపోల్లో వాక్యం చెప్పాడో, ఏ ఎఫెసులో అయితే వారు ఆత్మవరం విషయంలో వారికి గ్రహింపు లేదో, ఆత్మ ఉన్నాడని వారికి తెలియదో, ఆ ఎఫెసును మరలా పౌలు దర్శించాడు. అందులో ఆత్మ వరమును వారు కలుగునట్లుగా వారికి బోధించాడు. ఆ తరువాత ఎఫెసులో నిలిచి ఉండమని తిమోతికి చెప్పాడు. చెప్పినప్పుడు తిమోతి మొదటి పత్రిక 1:5లో చెప్పాడు, నువ్వు వారికి మంచి మనస్సాక్షి కలిగించాలి. ఇంకా చెప్పాలంటే నువ్వు జాగ్రత్తగా కట్టాలి. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే అని చెప్పి యేసుక్రీస్తు అను పునాది మీద జాగ్రత్తగా కట్టే తిమోతిని గూర్చి మనం చూస్తున్నాం. అలాగూ జాగ్రత్తగా మనలను కట్టేవారు మనకు దొరికితే, నిర్మలమైన మనస్సాక్షినిచ్చేవారు మనకు దొరికితే, ఇక కొందరు వివాదాల్లో, తర్కాల్లో, కలహాల్లో మన గురించి ఆలోచన చేస్తుంటుండగానే దేవుడు మనల్ని వృద్ధి చేస్తాడు. కాబట్టి అసలు ఆశీర్వాదం ఇప్పుడు ఉందా? ఆశీర్వాదం అంటే పాత నిబంధనలో ఉంది, ఆశీర్వాదం అనేది క్రొత్త నిబంధనలో లేదు అని డిస్కషన్స్ జరుగుతున్న క్రమంలోనే మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిపోవాలి. తద్వారా మనము ఈ విధంగా తర్కాలకు, కలహాలకు, వాదాలకు సమాధానం ఇవ్వాలి తప్ప మనం ఇప్పుడు కూర్చొని ఆశీర్వాదం ఉంది, ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా అని కాదు మనం చెప్పడం కాదు. నువ్వు ఆశీర్వదించబడి చూపించాలి. నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి చూపించాలి. సో అదే మనం అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం.
సువార్తలోనే అంతా ఉంది. మీరు ఆలోచిస్తే సువార్తలోనే అంతా ఉంది. అసలు ఆ సువార్తలోనే అంతా ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే సువార్తలోనే ఇదంతా ఉంది. కాబట్టి ఎవరైతే ఈ సువార్తను ఆశ్రయించారో ఈ సువార్తలో క్రమముగా నడవాలి. ఈ సువార్త సత్యం చొప్పున క్రమముగా నడిస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా ఈ ఉదయం మనం చదువుకున్నట్లు 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో వ్రాయబడినట్లుగా వారిలో భయభక్తులు కూడా మనకు కనిపిస్తాయి. 29వ వచనం సియోను కొండ గురించి ఇక్కడ ఏం చెప్పాడంటే నిశ్చలమైన రాజ్యం. అందులో ఉంది చూడండి ఏమనుంది, భయభక్తులు కలిగి కదా. ఒకవేళ ఎవరైనా ఆశీర్వాదం గురించి చెప్తున్నారు, ఆశీర్వాదం ఆశీర్వాదం అంటున్నారు, కాబట్టి ఈరోజు దేవుని యందు భయం లేకుండా జీవిస్తున్నారు అని వాళ్ళు మాట్లాడే సాహసం చేయకూడదు. ఎందుకంటే ఏ సియోనులో నుండి అయితే ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడో ఆ సియోనులో నుండే భయభక్తులు కలుగుతున్నాయి. కాబట్టి ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తున్నాడో వారు చాలా భయభక్తులు కలిగి ఉంటారు. ఎందుకంటే 2 మాటలు మనం చదివాం. గలతీ 2:14లో క్రమము అనే మాట చదివాం. 5:25లో క్రమము అనే మాట చదివాం. తర్వాత 12:29లో దేవుని యొక్క భయము భక్తి అనే మాట చదువుతున్నాం. క్రమశిక్షణ ఉండదు అని క్రమము క్రమము అని ఎగురుతున్న వాళ్ళు, దేవుని భయము భక్తి లేదు అని ఫీల్ అయిపోతున్న వాళ్ళు, వీళ్ళందరికీ మనం సమాధానం ఎలా చెప్పాలి? ఆ సియోన్లో నుండే ఆ ఆశీర్వాదిస్తున్నవాడే మనల్ని క్రమముగా నడిపిస్తాడు. మన ఉపదేశం క్రమంగా ఉంటుంది, మన పరిచర్య క్రమంగా ఉంటుంది, మన జీవితం క్రమంగా ఉంటుంది అనేది మనం తెలియపరచాలి. ఎందుకంటే సియోను కొండ మరి క్రొత్త నిబంధన విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనేది నిర్గమాకాండం 40వ అధ్యాయం 20లో అది ఎంత క్రమంగా ఉందో మనం చూస్తాం. నువ్వు మందసం తీసుకో, అందులో శాసనములు ఉంచు, దానికి మోతకర్రలు దూర్చు, దాని మీద కరుణాపీఠం ఉంచు, దాని మీద కోడె రక్తములో కొంచెం ప్రోక్షించు. లేవి 16:14. సంఖ్య 7:9 దాని భుజాల మీదే మోయి. ఇది ఉపదేశ క్రమం. మనస్సం తీసుకో, 10 ఆజ్ఞలు ఉంచు, మోతకర్రలు దూర్చు, కరుణాపీఠం ఉంచు, రక్తం ప్రోక్షించు, భుజాల మీద మోయి. ఈ ఉపదేశ క్రమం విశ్వాస సంబంధమైన ఈ దేవుని ఏర్పాటు అనే క్రమాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ లైఫ్ చాలా డిసిప్లైన్గా ఉంటుంది. ఏదో ఓ రోజు 10 గంటలు లేచి, ఓ రోజు 5 గంటలు లేచి, ఓ రోజు మీటింగ్లో కూర్చొని, ఓ రోజు మీటింగ్ మానేసి, ఓ రోజు బైబిల్ చదివి, ఓ రోజు బైబిల్ చదవకుండా, ఓ రోజు మీటింగ్కి వచ్చి, ఓ రోజు మీటింగ్కి రాకుండా, కొన్ని రోజులు ఏదో ఆసక్తిగా ఇన్వాల్వ్ అయ్యి అట్లా ఉండదు. అలా ఉండదు. వాళ్ళ లైఫ్లో డిసిప్లైన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సియోనులో నుండి ఈ డిసిప్లైన్ వస్తుంది. సియోనులో నుండి భయభక్తులు వస్తున్నాయి. ఆ సియోనులో నుండి ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి క్రమంగా ఉంటే ఆశీర్వాదం కాదు, ఆశీర్వదించే కొండలో నుండే ఈ పాలు తేళ్లు ప్రవహిస్తున్నాయి. ఆశీర్వదించే కొండలో నుండే క్రమం వస్తుంది, ఆశీర్వదించే కొండలో నుండే భయం వస్తుంది. కాబట్టి దేవుని యందు భయం కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం కాదు, దేవుని యందు భయం కలిగించే కొండలో నుండే ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి ముఖ్యమైనది కొండ, ముఖ్యమైనది క్రొత్త నిబంధన, ముఖ్యమైనది విశ్వాస సంబంధమైన నిబంధన, ముఖ్యమైనది పైనున్న యెరూషలేము, అది మనకు తల్లి. కాబట్టి ఆ నిబంధన ముఖ్యమైంది, ఈ సువార్త సత్యం ముఖ్యమైంది, ఈ సువార్త ముఖ్యమైంది, ఈ ఉపదేశ క్రమం ముఖ్యమైంది, ఈ మంచి మనస్సాక్షి ముఖ్యమైంది, ఈ పునాది మీద కట్టేవాడు ముఖ్యమైనవాడు. కాబట్టి దానిని మనము ఆశ్రయిస్తే అంతే చాలు, దానిని మనం అనుసరిస్తే అంతే చాలు. అందుకనే గలతీ పత్రికలో 5:25లో ఏం చెప్పాడంటే ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడవండి.
క్రమంగా ఆత్మను అనుసరించి నడుస్తుంటుండగా ప్రభు మిమ్మల్ని వృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాలంటే అలాగు చెయ్య చూడకూడదు అని లోకం అనుకోవాలి. అంటే ఆ ఆశీర్వాదము అది ప్రత్యేకమైనదని వారికి అర్థం కావాలి. ఈ ఆశీర్వాదం మనం కష్టపడితే రాదు అని వారికి అర్థం అవ్వాలి. ఇది కృప వల్ల కలిగిద్ది, ఇది ఆయన దయ వల్ల కలిగిద్ది అని వారికి అర్థం కావాలి. ఎందుకంటే సియోనులో నుండి అనే దగ్గర సంఖ్యాకాండం 7:90లో కరుణాపీఠం మీద నుండి అని కూడా మనం ఆలోచన చేయొచ్చు. సియోనులో నుండి అనే దగ్గర మనం కరుణాపీఠం మీద నుండి అని కూడా ఆలోచన చేయొచ్చు. కెరూబుల నడుమ నుండి అనే దగ్గర మనము ప్రకటన గ్రంథంలో 1:13లో 7 దీప స్తంభముల మధ్యలో నుండి అని కూడా మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఈనాడు మనల్ని ప్రభు సియోన్లో నుండి ఆశీర్వదిస్తున్నాడు. మరి మీలో ఎంతమంది ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు? సో ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే మనం క్రమముగా ఈ సత్యంలో నడవాలి. ఈ ఉపదేశ క్రమాన్ని మనం ఫాలో అయితే చాలు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం చూచి రాత్రి మనం విన్నట్లుగా విశ్వాసులు భయభక్తులు నిలపాలి, అవిశ్వాసులకు బెదురు కలగాలి. చూడండి, మన కొరకు ప్రభు చేసే కార్యాలు అవి ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ నాయకుడు చేయలేడు. రోడ్లు వేస్తానని చెప్పి రోడ్లు వేయలేదు, కానీ ప్రభు యోర్దాను మధ్యలో వారికి ఆరణ్యాలను ఇచ్చాడు. ఎర్ర సముద్రంలో నుండి వారిని నడిపించాడు. కాబట్టి ప్రభు మన కొరకు చేస్తున్న కార్యాలు చూస్తున్న వారికి భయం కలగాలి. అందుకని ముందు మనం సియోనులో నుండి ఆశీర్వదించబడటం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, క్రమాన్ని మనం అనుసరించటం అది చాలా అవసరం అన్నమాట. దైవ గ్రంథంలో యోవేలు గ్రంథం చూడండి. శిరీష్ అక్క ప్రార్థన చేస్తున్నావా? చివరి ప్రార్థన ఇచ్చేస్తారు లేదు కదా? అంటే ఆయన రాసుకుంటూ ఉంటాడు లిస్టు, ఎవరికి ఇవ్వాలో చివరి ప్రార్థన అని. ఒకవేళ పొరపాటున లిస్టులో పడ్డావంటే నీకు ఇచ్చేస్తారు. యోవేలు గ్రంథం చూడండి. అంటే ఏం లేదు, నువ్వు అలసిపోయినట్టు కనపడుతున్నావు. 2వ అధ్యాయం వచనం 25 చదువుదాం. యోవేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఎప్పుడైతే ప్రభు మన జీవితాల్లో పోగొట్టుకున్న సంవత్సరములను తిరిగి ఇస్తాడో, రెస్టోరేషన్ అనే కార్యం మన లైఫ్లో చేస్తాడో, అది ఆయన మనకు జరిగించే వింత కార్యం అని చెప్పాడు. ఇది వింతే నిజంగా. ఎందుకు వింత? లోకమంతా టైం అయిపోయింది అనుకుంటారు, సమయము అయిపోయింది, పోగొట్టుకున్నది ఇక రాదు అనుకుంటారు. కానీ మన జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడంటే సమయాన్ని మరలా ఆయన రీస్టోర్ చేస్తాడు. సమయాన్ని మరలా రీస్టోర్ చేసినప్పుడు అది వింత కార్యమే. పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, ఈ 4ంటిని ఏమన్నాడు? నా మహాసైన్యం అన్నాడు. ఆయన మహాసైన్యాన్ని ఒకసారి పంపించి ఇశ్రాయేలుని ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో శిక్షణ చేశాడు. శిక్షణ చేసిన తర్వాత శిక్షకు వారు లోబడ్డారు. ఇప్పుడు యోవేలు గ్రంథంలో వారిలో మారు మనసు కలిగిన తర్వాత 18వ వచనం చూడండి, 2వ అధ్యాయం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. సో ఎప్పుడైతే ప్రభు వారి మీద జాలి అనే నిబంధనను మళ్ళీ తీసుకొని వస్తాడు, జాలి వారి మీద చూపిస్తాడు, అప్పుడు ఏం జరిగిద్ది? 24 కొట్లలో ధాన్యం, గానుగులలో ద్రాక్షరసం, తైలం మరలిస్తాడు. పోగొట్టుకుని సంవత్సరాల పంట తిరిగిస్తాడు. రెస్టోరేషన్, వింత కార్యం. మన లైఫ్లో వింత కార్యాలు జరగకపోతే
అవిశ్వాసులు ఎలా భయపడతారండి? ఇవి ఎంత కార్యాలు జరగాలి. ప్రభు యోహాను సువార్త 2వ అధ్యాయంలో వింత కార్యం చేశాడు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఆయన వింత కార్యాలు చేస్తాడు. వింత కార్యాలకు మనం చేయాల్సింది ఏంటి? ఉపదేశ క్రమాన్ని మనం ఫాలో అవ్వాలంతే. ఒక్క గడి అయినా ఉపదేశ క్రమానికి భిన్నమైన వాటికి లోబట్టడానికి ఒప్పుకోకుండా ఉంటే చాలంతే. ఎన్నో ప్రలోభాలు ఉంటాయి. అవన్నీ దాటుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రభుకు స్తోత్రం. ఇంకా ఎవరైనా ఉన్నారేమో. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10 ప్రకారం ఆచారాలు అనే ప్రలోభాలు. ఇన్ని దినాలు ఉపవాసం ఉంటే, ఈ వారాలు ఆచరిస్తే, ఈ సంవత్సరం ఆచరిస్తే, ఈ పండుగ ఆచరిస్తే ఆశీర్వాదం అని చెప్పే భ్రమకు లోబడకండి. గలతీ 3:1. కారణం ఏంటంటే 3వ అధ్యాయము 1వ వచనంలో అని చెప్పాడు, ఓ అవివేకులారా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను. 5వ వచనం, ఆత్మ వల్లనే అద్భుతాలు జరుగుతాయి. మీరు ఇప్పుడు దాకా బాగానే నడిచారయ్యా అంటాడు 5వ అధ్యాయం 7లో. మీరు బాగానే నడిచారు, ఇప్పుడు మీరు ఏమయ్యారు? మరలా సత్యానికి విధేయులు కాలేదు, మరలా మీరు ఆ కాడి క్రిందకు పోయారు. ఆ ఆ భ్రమకు మీరు లోబడ్డారు. ఏమైంది? ఆశీర్వాదం పోయింది. ఆశీర్వాదం అనేది మనం అనుభవించాలి. కానీ లోకం ఎలా చూడాలంటే దాని కొరకు మనం ఏమి చేయకపోవడం చూడాలి. అరే వీళ్ళు ఎక్కడికి కూడా ఆశీర్వాదం 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 అని పరిగెత్తట్లేదే. ఆశీర్వాదము అని వీళ్ళేదో డబ్బులు సంపాదించుకోవాలని, ఆ, ఏదేదో సంపాదించుకోవాలనే ఆశ వీరికి లేదు, కానీ ఇవ్వాలనే ఆశ వీరిలో ఉంది. దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు అనేది మనలో వారు కనిపెట్టాలి. ఆదికాండంలో 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును అర్పించాడు. 24వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడనే మాట వ్రాయించాడు. ఇక్కడ ఆశీర్వాదం అంటే ఏదో మనం పోగేసుకొని అవన్నీ మనం గట్టిగా పట్టుకొని చచ్చిపోవాలని కాదు. ఆశీర్వాదం అంటే మనల్ని ఆయన నింపుతూ ఉంటాడు, మనం ఇస్తూ ఉంటాం. మనల్ని నింపుతూ ఉంటాడు, మనం ఇస్తూ ఉంటాం. మనం ఇచ్చే వరం కలిగి ఉంటాం. ఆయన మన జీవితంలో నింపేవాడుగా ఉంటాడు. ఈ ఆశీర్వాదం ఎంత అద్భుతం చూడండి. ఇక్కడ అబ్రహాము ఇస్సాకు సందర్భంలో 24వ అధ్యాయంలో ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు విషయంలో అబ్రహాము ఎలియాజరును పంపించినప్పుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన అబ్రహాము ఒక మంచి కోడలను తెచ్చుకున్నాడు. ఒక మంచి కోడలు రావాలంటే ఎంత ఖర్చు అయింది ఈరోజు? అది కృపే కదండి. అది కృపే నిజంగా. లోతు గారి అల్లుళ్ళు ఎలా ఉన్నారు? అబ్రహాం గారి కోడలు ఎలా ఉంది? ఇద్దరు ఒకే చోట బ్రతికారు. ఒక ఆయన ఉపదేశ క్రమాన్ని అనుసరించలేదు, క్రమంగా నడుచుకోలేదు. మధ్యలో ఏమయ్యాడు? అది నీరుపారు తోట అనుకున్నాడంట. అది నీరు పారిన తోట కాదు, అది నీరు పారే తోటకు మోడల్. అది జీవం ఉన్న పరిచర్య కాదు, ఓన్లీ క్రమం ఉన్న పరిచర్య. అంతా కాపీ పేస్టే. రొట్టె విరుచి కూడికి ఆదివారం పెట్టాలి, ప్రార్థనా గుడికి శనివారం పెట్టాలి, అపోస్తుల బోధ మంగళవారం పెట్టాలి కదా. అది క్రమం. కానీ అబ్రహాం ఉన్న స్థలం జీవం. అక్కడ జీవం ఉంది, క్రమం ఉంది. అబ్రహాంలో క్రమం లేదని ఎవరు చెప్పలేరు. పెందలగాడే లేచాడు, కట్టెలు చక్కగా బలిపీఠం మీద పేర్చాడు. అక్కడే ఆయన క్రమశిక్షణ మనకు అర్థమైపోతుంది, ఆయన డిసిప్లైన్ మనకు అర్థమైపోతుంది. ఏదో నోట్లో నుండి అనాలోచనగా మాట్లాడేవాడు కాదు. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా దేనిని ఎక్కడ పెట్టాలో షారా అని ఆమెను పిలవటంలో అబ్రహాము ఇంటిలో ఉన్న ఒంటెలు మోకరించినాయి అంటే
ప్రార్థన ఎలా పడితే అలా చేయొచ్చు అని కాదు, మోకరించి చేయాలి అని ఒక క్రమం. ఇవన్నీ కూడా ఆయన లైఫ్లో ఉన్నాయి. మరి లోతు జీవితంలో ఏమున్నాయో మనకు తెలుసు. అబ్రహాము 18వ అధ్యాయంలో సాగిలపడ్డాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఏది? అబ్రహాము కోడలు ఎక్కడ? లోతు అల్లుళ్ళు ఎక్కడ? బయట నుండి వచ్చిన ఒక మనిషి కూడా చక్కని మనిషిని ప్రభు ఇచ్చాడు. ఇలాగ దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు గురించి మనం చూస్తాము. నాకు చాలా ఇష్టం. ఆ ఐజాక్ గూర్చి ప్రభు ఆత్మ రాయించిన మాటలు చాలా ఇష్టం. ఎందుకంటే ఇస్సాకు దేవునికి భయపడినవాడు. 26వ అధ్యాయంలో ఆయన ఉపదేశ క్రమాన్ని విడిచి ఐగుప్తుకు వెళ్ళినవాడు కాదు. నీవు ఐగుప్తులో నుండి వెళ్ళవద్దు, 2వ వచనం. ఆ మాటగా ఆయన లోబడ్డాడు. ఏం చేశాడు దేవుడు? 12వ వచనం. యెహోవా అతనిని ఆశీర్వదించాను, ఆ మనుషుడు గొప్పోడైపోయాడు. 15వ వచనంలో తన తండ్రి దినాలలో త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు పూడ్చివేయగా తిరిగి ఇస్సాకు వాటన్నిటినీ తిరిగి పొందుకున్నాడు. రెస్టోరేషన్ ఆఫ్ వెల్స్. దేవుడు ఆ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ని తన లైఫ్లో ఆయన తిరిగి పునరుద్ధరించాడు. ఆ జలలు గల బావిని, మరి అబ్రహాము దినాలు ఉన్న బావులన్నీ దేవుడు ఆయనకి ఇచ్చాడు. అబ్రహాము లైఫ్, ఇస్సాకు లైఫ్ని మనం చూస్తున్నప్పుడు ఆయన నూరంతల ఫలం పొందాడు. 12వ వచనంలో దేవునికి భయపడినవాడు. ఇంకా చెప్పాలంటే ఆయన జీవితం అంతా కూడా ఒక్కటే స్త్రీ. ఆదికాండం 31లో వాళ్ళ అబ్బాయి ప్రార్థన చేశాడు చూడండి. 53లో ఏమని? అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీర్చును. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడు అని ప్రమాణం చేశాడు. మా డాడీ దేవునికి భయపడేవాడు అని ఐజాక్ గురించి చెప్పాడు కదా. ఆలోచన చేయండి. సాధారణంగా భార్య గొడ్రాలైతే వెడనాడ ఉద్దేశం కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఇస్సాకు ఏం చేశాడు? 25వ అధ్యాయం 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఏదో ఒక వంక చూపించి స్త్రీని విడనాడటం మనం చూస్తాం. కానీ ఆయన వంక చూపించి స్త్రీని విడనాడలేదు. ఆ స్త్రీ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. నువ్వు అందంగా లేవనలేదు, లేకపోతే నీకు చేత కాదనలేదు, నీ బలహీనత అనలేదు. నో, ఇవేమి చెప్పలేదు. తన భార్యకి ఏ బలహీనత ఉందో దాని విషయంలో ఆయన ప్రార్థన చేశాడు. యెహోవా అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య రెబ్కా గర్భవతి అయింది. సో అసలు ఇటువంటి ఒక బ్యూటిఫుల్ సన్, ఇటువంటి ఒక అద్భుతమైన కుమారుడు, ఇటువంటి అద్భుతమైన కోడలు ఎవరికి వస్తారు? ఎవరికి ఉంటారు? అందుకే చెప్పాడు అబ్రహాంకి ఏమనంటే, గర్భఫలం బహుమానమయ్యా, నువ్వు ఇష్మాయేల్ని ఎందుకు తెచ్చుకున్నావు? నీ సంతానంలో నుండే నేను అన్యజనులందరిని ఆశీర్వదిస్తాను. ఆదికాండం 12:3. నీ సంతానానికి దేశం ఇస్తాను. ఆదికాండం 12:7. ఆ సంతానము ఇస్సాకే, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్పాడు. ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నవారు ఎంతగా మీ జీవితం ఆశీర్వదించబడాలంటే ఒక్కటే సూత్రం. క్రమాన్ని, ఈ ఉపదేశ క్రమాన్ని, ఈ సువార్తను, ఈ ఆత్మను మీరు అనుసరించే విషయంలో క్రమంగా ఉంటే చాలు. లేదంటే దేవుడు ఆశీర్వదించడు. అప్పుడు మనల్ని చూసిన వాళ్ళకి భయం కలగదు. మీరు పిలిస్తే ఎవరైనా వస్తారా? మీరు కూర్చోబెడితే ఎవరైనా కూర్చుంటున్నారా? మీరు చెప్తే ఎవరైనా వింటున్నారా? వింటున్నారంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి. మీకున్న భయభక్తులు వారిలో భయభక్తులు కలిగించాయి. మీలో దేవుడు చేస్తున్న కార్యాలు ఇతరులకు వారి జీవితాల బెదురును కలిగించాలి.
ఇక్కడ మనం చూస్తున్నాం ఆదికాండంలో 24వ అధ్యాయంలో దేవుడు ఎలియాజరు కూడా ఈ ఆలోచన పుట్టించాడు. మన ఇంటిలో పనివాడు కూడా నమ్మకమైన వాడై ఉంటాడు. అంటే మన విషయాలు మనం చాలా కొన్ని అప్పగించేస్తాం. కానీ ఎలియాజరుకు అప్పగించిన పనిని ఎలియాజరు అంత నమ్మకంగా చేయడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాముకు దేవుడు తన కృపను సత్యమును చూపుట మానలేదు అనే విషయాన్ని ఎలియాజరు గమనించాడు. 26, 27 నేను నిన్న చెప్పాను, మీకు గుర్తుందా? రాజమండ్రిలో వర్తమానంలో కొందరు మనల్ని విచారిస్తారు, పరిశోధిస్తారు, పరీక్షిస్తారు, పరిచర్య చేస్తారు. ఎలియాజరు అలా చేశాడు. ఎలియాజరు అబ్రహామును పరీక్షించాడు, పరిశోధించాడు, విచారించాడు. అర్థమైంది, ఈయన మామూలోడు కాదు, ఈయన దేవుడు తోడై ఉన్నాడు, ఈయనకి దేవుడు తన కృపను సత్యాన్ని చూపిస్తున్నాడు. సో నేనేం చేయాలా? పరిచర్య చేయాలా. అదే చేశాడు. లోతు విడిచిపెట్టాడు, ఎలియాజరు సహాయం చేశాడు. దేవుడు వాస్తవంగా లోతుండుంటే పెళ్లి సంబంధానికి లోతును పంపించి ఉండేవాడు. ఏడి లోతు? నా దగ్గర తిమోతి ఉన్నాడు, పంపిస్తున్నానన్నాడు, కానీ దేమ ఏడి? ఇహలోకాన్ని స్నేహించి దేమ వెళ్ళిపోయాడు. మార్కును వెంట పెట్టుకొని రమ్ము, లోకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, అందరూ నన్ను విడిచిపెట్టుకొని పోయారు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము అని తిమోతి గురించి చెప్తున్నాడు. కాబట్టి స్థిరంగా నిలబడటం అనేది, క్రమంగా అనుసరించటం అనేది అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంత నిర్లక్ష్యం వల్లే మన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. నేను ప్రభు ఇచ్చిన కృపను బట్టి బుధవారం రాత్రి మొదటి వర్తమానంలో చెప్పాను, కేవలం నిర్లక్ష్యం అంతే. కానీ దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. క్రమంగా అనుసరిస్తే దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు. అసలు ఈ ఆశీర్వాదాన్ని ఇంకెవరు త్రిప్పివేయలేరు. మీరే ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేయండి. తల్లి లేని బిడ్డ జీవితంలో లోటు లేకుండా ప్రభు కార్యాలు చేశాడు. ఇస్సాకు గురించి రాసిన మాట ఏంటంటే 24:67లో ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. ఈనాటికి కూడా ఆదరించబడలేని జీవితాలు చూస్తున్నాం. దుఃఖమే, దుఃఖమే, వేదనే. ఎందుకు? కార్యాలు జరిగితే ఈ దుఃఖం మనం మర్చిపోతాం. తండ్రి లేడు, దుఃఖం. తల్లి లేదు, దుఃఖం. కలిగిన వారు చాలామంది మన జీవితాల్లో లేరు. అందుకనే మన జీవితాల్లో దుఃఖం. కానీ ఇస్సాకు జీవితంలో అయితే దేవుడు దుఃఖ నివారణ ఇచ్చాడు. నిజంగా ఐజాక్ ఎంత బాధపడుతున్నాడో మనకు తెలియదు, కానీ ఐజాక్ యొక్క బాధను ప్రభు ఆత్మ ఇక్కడ చూపించాడు. ఏమనంటే, సరే నీకు మంచి అమ్మాయిని ఇచ్చాను, మీ అమ్మను మర్చిపోయేటట్టు. ఒక భార్య ఒక తల్లి విషయమైన దుఃఖ నివారణ కలిగించిందంటే ఎంత మంచి వైఫ్ని దేవుడు ఇచ్చాడు చూడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఆలోచన చేయండి, అద్భుతం. ఐజాక్కి పుట్టిన ఇద్దరు పిల్లల్లో యాకోబు ఎవరు? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు అన్నాడు కదా. యాకోబు పిల్లలందరూ ఎక్కడ కూర్చున్నారు? ఒకరోజు యాకోబు పిల్లలందరూ ఒక బల్ల మీద కూర్చున్నారు. అసలు ఆ బల్లే టర్నింగ్ పాయింట్, ఆ టేబుల్ టర్నింగ్ పాయింట్. యేసు ప్రభు మన కొరకు ఏర్పరిచిన పస్కా పశువును భుజించే స్థలం. యేసు ప్రభు తన శిష్యులతో కూడా పస్కా పశువును తిన్న స్థలం. అది శిష్యుల జీవితంలో టర్నింగ్. మేడగది సందేశం టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో. మేడగది సందేశం, భోజనపు బల్ల. అక్కడే ప్రభు చాలా ప్రశ్నలు అడిగాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. అక్కడే శత్రువు దొరికాడు. అక్కడే ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. సేమ్ యోసేపు, అలాగే అతనితో ఉన్న బెన్యామీను, రూబేను, షిమ్యోను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి. మరి వీళ్ళందరూ కూడా, రూబేను, షిమ్యోను, వీళ్ళందరూ కూర్చున్న బల్ల. ఈ బల్లకు మూలం ఎవరు? ఇస్సాకే.
ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థించాడు. దేవుడు ఆ భార్యను దర్శించాడు. ఆ భార్యలో నుండి దేవుడు యాకోబును ప్రేమించాడు. యాకోబులో నుండి 12 గోత్రకర్తలను ఇచ్చాడు. ఈ 12 గోత్రకర్తలు భోజన బల్ల మీద కూర్చున్నారు. కాబట్టి నిజంగా మీలో ఎవరైనా భవిష్యత్తును ప్రేమించే వాళ్ళైతే మీరిప్పుడే క్రమంగా జీవించండి. మంచి దినాలు ఎవడైనా చూడగోరుతున్నాడా వాడు జీవాన్ని ప్రేమించాలి. పేతురు మొదటి పత్రిక 3:10 ఏదో ఓ రోజు ఆసక్తిగా జాయిన్ అవటం, ఓ రోజు మానేయటం, నిద్రపోవటం, ఓ రోజు ఏదో మీటింగ్కి రావటం, కొంతకాలం ఆసక్తిగా ఉండటం, కొంతకాలం కనిపించకపోవటం, ఇది మన లైఫ్లో ఉండకూడదు. క్రమంగా మనం అనుసరించాలి. ఉపదేశ క్రమాన్ని మనం క్రమంగా అనుసరించాలి. తుదమట్టుకు స్థిరంగా ఉండాలి. వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. మనం వివరించలేం ఎలా ప్రభు నిన్ను ఆశీర్వదించాడంటే మనం దాన్ని వివరించలేం. వింత కార్యాలని చెప్పాడు కదా, అది చాలా వింతగా ఉంటుంది. సో అదన్నమాట. మనం ఈ ఉదయకాలం వర్తమానంలో భవిష్యత్తును ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఆ భోజనపు బల్ల దగ్గర జరిగిన ఆ గొప్ప అనుభవం మన కుటుంబంలో కూడా జరగాలని ఆశపడితే మీరు కూడా జీవాన్ని ప్రేమించండి. క్రమం అని చాలామంది చచ్చిపోతున్నారు. జీవం లేదు అక్కడ. మనం జీవం అని మాట్లాడుకోవాలి. అక్కడ క్రమం కూడా ఉంటుంది. ఎక్కడ లైఫ్ ఉంటుందో అక్కడ క్రమం ఉంటుంది కదా. మీరు చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళు ముక్కు ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళు ముక్కు అక్కడే ఉంటుంది. చచ్చిపోయినోడు కన్ను అక్కడే ఉంటుంది, యాక్సిడెంట్ అయితే తప్ప కదా. ముక్కు అక్కడే ఉండాలా, చెవి ఎక్కడే ఉండాలా, కన్ను అక్కడే ఉండాలని చెప్పుకోవడం కాదు ప్రసంగాలు. వాళ్ళలో జీవం ఉండాలా. ముక్కుంటే ఏమాత్రం, చెవి ఎక్కడుంటే ఏమాత్రం, నోరు ఎక్కడుంటే ఏమాత్రం, వాడిలో ఊపిరి ఉండాల. కాబట్టి మనం జీవాన్ని ప్రేమించాలి. ఈరోజు మందిరాల్లో ఏం కనపడుతున్నాయంటే చెప్పులు స్టాండ్ దగ్గరే చెప్పులు పెట్టండి అని రాస్తున్నారు. మీ మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అని రాస్తున్నారు. ఈ కాదు సంఘాల్లో చెప్పాల్సినవి. స్త్రీలందరూ ఎలా ఉండండి, పురుషులందరూ ఎలా ఉండండి, క్రమం. ఆ క్రమం కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా ఈ క్రమం ఎక్కడుందో ఆడు పోదామని ఆడిపోతున్నారు. క్రమం పిచ్చోళ్ళు వీళ్ళందరూ. క్రమం పిచ్చోళ్ళ ఉండకండి, జీవం పిచ్చోళ్ళ ఉండండి. జీవం ఎక్కడ దొరికిద్ది ఆడ బాగుండే. ఎందుకంటే జీవం ఎక్కడుంటుందో అక్కడ ఖచ్చితంగా క్రమం ఉంటుంది. జీవాన్ని ప్రేమించి భవిష్యత్తును చూడాలనుకుంటే మంచి భవిష్యత్తు దేవుడు చూపిస్తాడు. మొదటి పాట స్తుతి పాట పాడాలి, రెండవది శిలువ ధ్యానం పాడాలి, మూడవది ఆరాధన పాడాలి. ఈ క్రమం ఎక్కడుందో నేను ఆడికే పోతాను అలా అనుకోవద్దు. ఏం పాడుతున్నారో కూడా చదువుకోవాలి. జీవం లేదు. పాటలు ఎన్ని పాడుతున్నారు, మనలాగే పాడుతున్నారు అన్న. 3 మాటలే పాడుతున్నారు. 3 పాటలు పాడుతున్నందుకు పోతున్నా వాడికే. మనలాగే వాక్యం ఉందన్న, మనలాగే వాక్యం ఉంది కానీ వాక్యం ఏంటో తెలియదు. మనలాగే ఉందంట. స్తోత్రం చెల్లించేటప్పుడు కూడా చక్కగా కొంతమంది నిద్రపోతున్నారన్న. ఆ? రొట్టె వచ్చినప్పుడు ఆ ప్లేట్ పట్టుకొని ఒకళ్ళు కొడుతుంటుంటే లేతున్నారన్న. మనలాగే ఉంది సేమ్ క్రమం అంతా. సేమ్ కానుకలు కూడా మనం ఎలాగైతే కూర్చుంటే అందరి దగ్గరికి పెట్టి తిరిగిద్దో అలాగే తిరుగుతుందన్న. లేచి నిలబడి వెళ్ళి కానుకలు వేయాల్సిన అవసరం లేదన్న. అబ్బా, ఏం కనుగొన్నావురా లోతు, నీ లోతుకు వందనం. ఇది లోతు. ఈనాడు మనకు తెలిసిన లోతు ఏంటంటే క్రమం పిచ్చోళ్ళు. ఈ క్రమం దొరికితే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. క్రమం పిచ్చోళ్ళు. క్రమం కాదు మనకు ఉండాల్సి, జీవ పిచ్చోళ్ళు ఉండాలి. జీవం దొరుకుతుంది మనకి. అసలు ఆ లేఖనాలు ఆయన మనకి బోధిస్తున్నప్పుడు మన హృదయం మండుచుండలేదా? ఇది మనం మాట్లాడుకోవాలి కదా. మైసూర్ వెళ్ళాడు ఒక ఆయన. వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసి, అన్న మన క్రమం ఎక్కడుందో చెప్పన్నా అని అడుగుతున్నాడు. అంటే క్రమం కావాలి అందరికీ. కానీ ప్రభు చెప్పిన క్రమం ఏంటంటే ఉపదేశ క్రమం. మందసంలో పలకలు పెట్టాలి, దాని మీద కరుణాపేట ఉంచాలి, అందు మీద నుండి ప్రభు మాట్లాడతాడు. ఆ క్రమాన్ని
ఉపదేశ క్రమాన్ని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరో లేచి నిలబడి ఆశీర్వాదం మీద, ఆశీర్వాదం అంటే పాత నిబంధన తెలుసా అని అనగానే, అన్న సేమ్ మన మెసేజ్ అన్న, ఆశీర్వాదం మీద దుమ్మెత్తి లేపుతున్నాడు, నాకు నిజంగా క్రమం నచ్చింది అంటారు. ఆశీర్వాదం అనేది సువార్త ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేది పాత నిబంధన కాదు. అబ్రహాం ఎవరు? ధర్మశాస్త్ర సంబంధ, విశ్వాస సంబంధ? అసలు ఈ ప్రశ్న అడిగితే అన్నది మన క్రమం కాదనుకుంటా అన్న అంటారు. ఎందుకు? అబ్రహాం పాత నిబంధన కాదంటున్నారన్న, మన క్రమం కాదనుకుంటా. అవును, మేము మీ క్రమం కాదు. మేము మీ క్రమం కాదు. మేము లేఖన క్రమం, మేము ఉపదేశ క్రమం, మేము సువార్త క్రమం. మీరందరూ కూడా ఆ క్రమాన్ని ప్రేమించండి. ఎందుకంటే గలతీ పత్రికలో 4వ అధ్యాయం 30వ వచనంలో చెప్పాడు, ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది. హెబ్రీ 3:6 పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. లేఖనం ఏం చెప్తుంది? ఆత్మ ఏం చెప్తున్నాడు? అంతే. అంతేగాని ఒకసారి సిరిపూర్ కాగజనగర్లో ఒక మీటింగ్లో ఒక ఆయన నాకు ఇలా చెప్పాడు అనమాట. ఏం చెప్పాడంటే, అబ్బాయి మీ తాతయ్య గారు లోపలేసుకునే బనేను కూడా ఇస్త్రీ చేసి వేసుకోవాలని చెప్పేవారు తెలుసా అని చెప్పాడు. అమిత్ అని నవ్వుతున్నాడు కానీ, క్రమం క్రమం పిచ్చోళ్ళు అంటే ఎలా ఉంటారంటే, బనేను కూడా ఇస్త్రీ చేసుకొని వేసుకోవాలి. ఉం? షేవింగ్ రోజు చేసుకోవాలా. ఇంత ఎంట్రుకు కూడా లేవకూడదయ్యా. అది చెప్తాకి చెప్పాడు నాకు ఇది. అది క్రమం. అంతే, పొద్దునే లేసే గీకుడే ఇక అందరూ ఇదే పని. ఏంటి క్రమం అంటే? ఇది అంటే మనం ఎలా ఉండాలంటే బనేను కూడా ఇస్త్రీ చేసుకోవాలి. ఆలోచన చేశారా? ఒకవేళ ఎవరైనా గడ్డం బాగా పెంచుకొని వాక్యం చెప్పారు, అబ్బే మన క్రమం కాదన్న, గడ్డం పెంచాడు అంటే గడ్డం ఉందో లేదో చూడడానికి, ఆ? షేవింగ్ ఫుల్ చేశాడు లేదో చూడడానికి ఆ స్థలాలకు పోతున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే మాది ఆ క్రమం కాదండి. లేఖనం ఏమి చెప్పుచున్నది, ఆత్మ ఏం చెప్తున్నాడు, అది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ కాదు మీరు చెప్పాల్సింది. మనం ఏం బోధించాలి? ఇయ్యా బోధించేది. ఎవరైనా పొరపాటున లిప్స్టిక్ పెట్టుకొని వచ్చారా, అయిపోయినట్టే. ఏమ్మా నిరోష్ గారు, తల మీద ముసుకేదమ్మా, భక్తిగా భక్తిహీనరాలు అమ్మ నువ్వు. ఆ? అస్సలు నీకు భక్తే లేదు, చూసుకోక. ఈనాడు చాలామంది సహోదరులు భక్తి లేకుండా పోయారు. అబ్బా, ఏం ఖండించాడన్నా సిస్టర్ని. నిజంగా ఆమె కూడా చూడండి ఎంత నవ్వుకుంటుందో. ఆ? ఏం ఖండించాడన్నా, నాకు క్రమం దొరికిందన్న. ఇలా ఖండించే సహవాసం దొరికింది, దేవుని స్తోత్రం. ఇది కాదయ్య బాబు లోతు. నువ్వు అనుకుంటున్న లోతు వేరు, వాస్తవమైన లోతు వేరు. కాబట్టి మనం ఏం ప్రేమిస్తున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, చాలా అవసరం కదా. అందుకనే ఈ వాక్యాన్ని మనం ఎరుగుదాం. ఆనంద్ బాబు అని లాంటి వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏం తెలుసు అంటే, ఎంతసేపు మా ప్రాంతంలో అంటాడు. వాళ్ళ ప్రాంతంలో సంగతిలో ఆయనకు తెలుసు, కానీ దేశమంతా ఏం జరుగుతుందో తెలియదు. అందుకని నేను దేశమంతా ఏం జరుగుతుందో చెప్తున్నప్పుడు కొందరికి అర్థమయ్యిద్ది, కొందరికి అర్థం కాదు. ఈరోజు బయట ప్రపంచం అంతా క్రమం పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. కానీ వాస్తవంగా క్రమం కాదు, జీవం ముఖ్యమైనది. ఆ జీవంలోనే క్రమం ఉంది కదా. ఏదైనా వనములో ఆదాము హవ్వలను దేవుడు సృజించినప్పుడు, ఆదామును ఆయన నిర్మించిన తర్వాత అతని నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు. అది ముఖ్యమైన సంగతి. ఆ జీవాన్నే మనం ప్రేమించాలి. ఒక నది ఏదైనా వనములోంచి బయలుదేరింది, అది చీలిపోయి 4 శాఖలైంది. అంతేగాని 4 శాఖలను దేవుడు ఏదైనాలో త్రవ్వలేదు. ఆ నదే 4 శాఖలను ఏర్పరిచింది. పరిశుద్ధాత్ముడే అపోస్తుల బోధ స్టార్ట్ చేశాడు, అది పీషోను. పరిశుద్ధాత్ముడే సహవాసాన్ని స్టార్ట్ చేశాడు, అది గీహోను. పరిశుద్ధాత్ముడే రొట్టె విరుచుట స్టార్ట్ చేశాడు, అది హిద్దికేలు. పరిశుద్ధాత్ముడే ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు, అది యోప్రటీస్. నిన్న రాజేష్ అని చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు ఇవి స్టార్ట్ అయినాయి. అంతే తప్ప ఇవి స్టార్ట్ చేసినవి సంఘం అంటే క్రమం కాదు. ఈ క్రమం ఉంటే మనం వాడికి వెళ్తాం కాదు. ప్రతి ఆదివారం రొట్టె తీసుకుంటున్నారా అని అడుగుతారు ఫస్ట్. లేదు అంటే నువ్వు వాడికి వెళ్ళొద్దు అంటారు.
ఆ, ఆదివారం ఆదివారం రొట్టె తీసుకుంటున్నారన్న ఈ పాస్టర్ గారు ఇంకేం చెప్తున్నాడంటే ప్రతిదినం కుటుంబంగా కూడా తీసుకొచ్చి అంటున్నాడు. లేదు లేదు లేదు, అది మన క్రమంగా తెలకు. అందరు తీసుకుంటున్నారా అని అడుగుతారు. అందరు తీసుకుంటున్నారన్న. అందరు తీసుకుంటే వెళ్ళకు. ఎందుకు? ఒక ఆయన ఇలా చెప్తున్నాడు, మొన్నే రీసెంట్గా చెప్తున్నాడు. ఏమనంటే నేను ఇప్పుడు 12 సంవత్సరాలు అయిందన్న బల్ల తీసుకొని అంటున్నాడు. అంటే అది క్రమం. ఎంతో ఆనందం ఆయనకి అలా చెప్పుకోండి. ఎందుకు? నేను పరీక్షించుకున్నానన్నా, నేను సరిగ్గా లేను, అందుకని ప్రతి ఆదివారం మా నేటికి 12 సంవత్సరాలు అయిందని చెప్తున్నాడు. 12 సంవత్సరాల నుంచి బల్ల తీసుకొని వ్యక్తిని ఎంత హత్తుకుంటారో తెలుసా? ఎందుకు? ప్రతి ఆదివారం తినేసేవాళ్ళు భక్తిహీనులు. అంతేనా? గుడివాడ ఆనందన్న ప్రతి ఆదివారం తినేస్తే భక్తిహీనులు. అదే బల్ల రాగానే "ఆ, అందే పక్కిచ్చేయండి బ్రదర్, పక్కిచ్చేయండి, బా మన క్రమం దొరికింది" అనుకుంటారు. మన క్రమం ఎందుకంటే అందరు తీసేసుకునేది కాదు ఇది. ఇది కొంతమంది తప్పిస్తున్నారు చూసారా? ఆ తప్పించే వాళ్ళని బట్టి ఎంతో తృప్తి కలిగింది. ఎందుకు? మన సహవాసంలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? తప్పిస్తున్నారు. సో మనం ఆ క్రమానికి చేరుకున్నాం. సియోను కొండకు చేరుకున్నామనే ఆనందం కాదు ఇప్పుడు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చామనే ఆనందం కాదు. హేబేలు కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ దగ్గరికి వచ్చామనే ఆనందం కాదు. పైనున్న యెరూషలేముకి వచ్చామనే ఆనందం కాదు. మన క్రమానికి చేరుకున్నాం కదా. మాకంటే ఇక్కడ టాటా బాటిల్ దొరకట్లేదంట, ఎక్కడ కాకినాడలో. అంటే మాకు ఇక్కడ బ్రాండ్ దొరకట్లే. అలా కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు క్రమం దొరకట్లే, అందుకని ఊళ్ళు ఊళ్ళు వదిలిపెట్టి క్రమం కొరకు పోతున్నారు. కానీ ఈరోజు మనం ఊళ్ళు విడిచిపెట్టి జీవం కొరకు వచ్చే వాళ్ళని చూస్తున్నాం. అందుకు ప్రభుకు స్తోత్రం. వారున్న జన్మభూమిని విడిచిపెట్టి నీ వెరగని స్థలానికి నువ్వు జీవం కొరకు రావాలి. ఆ జీవం కొరకు వస్తే ఖచ్చితంగా అక్కడ ఏముంటుంది? అక్కడ ఖచ్చితంగా క్రమశిక్షణ ఉంటుంది. ఉండదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? మేము భక్తిహీనులమా, మేము బైబిల్ చదవమా, మేము ప్రార్థన చేయమా, మేము వాక్యం ధ్యానించమా, అలా ఎలా అనుకుంటారు? అలా అనుకోకండి. కాబట్టి 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదం మీకు కలుగును గాక. ఈ ఆశీర్వాదం కలిగితేనే ఆన్సర్ చెప్పగలం, లేకపోతే చెప్పలేం. మనం వర్తమానాలు కాదు చెప్పాల్సింది. దేవుడు మనల్ని వింత కార్యాలతో ఆశీర్వదించాలి. మన కుటుంబ జీవితంలో, పిల్లల జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఈ 3 రాశాడు. నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించాలి. ఈరోజు నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా, కానీ మనం చాలా హ్యాపీగా జీవించాలి ఆ విషయంలో. అలాగని మనం సమకూర్చుకొని బిగబట్టే వారంగా కాదు, ఇచ్చే వారంగా దేవుడు మనల్ని దీవించాలి. అట్ ది సేమ్ టైం నీ భార్య విషయంలో దీవెన, నీ పిల్లల విషయంలో దీవెన మాత్రమే కాదు, నీ ద్వారా యెరూషలేము నిర్మాణం కూడా జరగాలి. నీ ద్వారా సంఘ నిర్మాణం జరగాలి. నీ ద్వారా పరిచర్య జరగాలి. ఇక ఇదంతా జరిగితే ఇక చాలిన వాడెవడు? నీకు ఇవి నీవిచ్చే సంగతులకు ఎదిరించేవాడెవడు? నీ ఆత్మ ప్రేరణను పగవాడు చూసి సిగ్గుపడేటట్టు సిద్ధపరిచావు దేవా ఈ స్థలాన్ని. శత్రువు సైతం ఇక దీవించాల్సిందే. బిలాము వచ్చాడు గాడిదెక్కి, కానీ ఏమన్నాడు? ఏమని భయపెట్టగలను, ఏమని శపించగలను? దేవుడు ఆశీర్వదించాడు, నేను ఇక శపించలేనన్నాడు. ఒక వ్యక్తి జోలికి రావాలంటే భయపడే పరిస్థితి మనం కలిగించాలి. వారి జోలికి వెళ్ళొద్దు, వారిని ఏం అనొద్దు అని. వారి విషయంలో మీరు ఏం చేస్తున్నారు జాగ్రత్త సుమి అని అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో గమలియేలు చెప్పినట్టుగా మన గురించి చెప్పాలి. సో ప్రభు మిమ్మల్ని గురించి అలాగ చెప్పును గాక. మీరేం చేయబోతున్నారో జాగ్రత్త అండి. మనం కనిపెడదాం కొంతకాలానికి, ఈ ఇది కూడా పోద్దండి అనుకునే వాళ్ళు నిరాశపడిపోవాలి. కొంతకాలానికి కాదు, ఇది నిత్యం ఉండే మహిమ అన్నమాట. మహిమ నుండి అధిక మహిమ. కేఏ పాల్ పడిపోలేదా? ఆ? చెప్పండి. ఆయన పడిపోలేదా? ఈయన పడిపోలేదా? కాబట్టి వీరు కూడా ఏదో ఒక రోజు పడిపోతారు అని ఎదురు చూసేవారికి కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18లో చెప్పినట్లు మహిమ నుండి అధిక మహిమ వైపు మనం పరిగెత్తాలి. అలా పరిగెత్తినప్పుడు ఇక వాళ్ళు కూడా ఏం చేస్తారు? మన జోలికి రావడానికి భయపడతారు. కాబట్టి మీ జోలికి రావడానికి భయపడేటట్టుగా, భయభక్తులు కలిగి ఉండేటట్టుగా, శత్రువులకు బెదురు కలిగేటట్టుగా ప్రభు మీ జీవితాలు వింత కార్యాలు జరిగించాలి. అటువంటి వింత కార్యాలు ప్రభు చేస్తాడు. మనం జస్ట్ క్రమంగా దీన్ని ఫాలో అయితే చాలు, స్థిరంగా నిలబడి చాలు. శ్రీనన్న స్థిరంగా నిలబడ్డాడు.
అలాగే మన సహోదరులు కొంతమంది క్రమంగా అనుసరిస్తున్నారు. అంతే చాలు. స్థిరంగా నిలబడండి, క్రమంగా అనుసరించండి. దేవుడు శోధింప శక్యము కానంత ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదిస్తే అప్పుడు మనం ఇక చాలిన వాడెవడని పాడుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడున్న వారందరిలో ఈ వాక్యం నెరవేరును గాక. ఈ ఉదయకాలం 128వ కీర్తన మీ జీవితంలో దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. 128వ కీర్తన అనగా అది ఆశీర్వాదానికి ఇచ్చినటువంటి కీర్తనని. ఈ ఆశీర్వాదం ఏ విధంగా కలుగుతుందో ప్రభు తన దాసుని ద్వారా ఆత్మ సహాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ యొక్క ఆశీర్వాదం కలగాలంటే మనం సియోను కొండ యొద్దకు క్రొత్త నిబంధనలోకి మనం ప్రవేశించినటువంటి మనం సువార్త సత్యం వచ్చినటువంటి బోధన విని గ్రహించి అప్పగించినటువంటి మనకి ఉపదేశ క్రమంలో మనం క్రమంగా నడిస్తే మనలో కలిగే ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం ద్వారా కలిగే మనలో భయభక్తులు, తద్వారా మనలో జరిగే వింత కార్యాలు, ఆ వింత కార్యాల ద్వారా ఎదుటి వారిలో కలిగే దైవ భయము, ప్రభు ఇంకా ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఎంత మనం ఎలా పొందుకుంటామో చాలా స్పష్టంగా ఈ యొక్క వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో బోధించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకి కుడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు నిలిచి వాక్యమన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులకు కూడా కుడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేసినట్లయితే ముగింపు చేసుకుందాం. ఈరోజు సాయంత్రం బెక్కువల్లో జరిగే కృతజ్ఞత కుడికి వరకు, రేపటి దినం జరిగే మంత్లీ మీటింగ్ వరకు, మంగళగిరిలో మీటింగ్ వరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికి ముగింపు చేసుకున్నాం. వందనాలు సిస్టర్. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. తండ్రి నాయన, మరి మీరు ఈ రోజు వర్తమానం ద్వారా 128వ కీర్తన ద్వారా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించారో, ఆశీర్వాదానికి మేము ఎంతగా వారసులమో తండ్రి, శోధింప సఖ్యము కానీ ఆశీర్వాదానికి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా వారసులను చేసినందుకు స్తోత్రాలు మా తండ్రి. తండ్రి మరి మీరు చెప్పే సువార్త సత్యం చొప్పున ప్రభువా అనుదినము కూడా నడుచుకునే ఈ పద్ధతిని మీరు మాకు అనుగ్రహించిన విధానానికి స్తోత్రాలు మా తండ్రి. నాయనా తండ్రి, నా గొప్ప దేవ, మరి పూర్తిగా ప్రభువా మీ మార్గాన్ని మాకు తెలియజేస్తారు, అందుని బట్టి స్తోత్రాలు. తన ఉపదేశ క్రమాన్ని మేము అనుసరించాలని తండ్రి, మరి విశ్వాస మూలముగా మేము జీవించాలని అన్ని విషయాల్లో కూడా అప్పుడు మేము ఆశీర్వదించబడతామని తెలియజేశారు నా తండ్రి. తండ్రి నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చే సందేశాలను ప్రభువా మా సేవకుల ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానానికి స్తోత్రాలు మా తండ్రి. నాయన తండ్రి, మరి సేనాయి సంబంధమైన తండ్రి ఆ యొక్క పద్ధతిలో మేము ఉన్నప్పుడు నా తండ్రి మీ యొక్క ఉపదేశ క్రమం ద్వారా ప్రభువా మమ్మల్ని నిశ్చలమైన రాజ్యంలోకి భయభక్తులు కలిగే విధంగా ప్రభువా మమ్మల్ని ఒక తండ్రి ఒక గొప్ప జీవిత క్రమంలోకి ప్రభువా మమ్మల్ని నడిపించారు ప్రభువా తండ్రి. మరి విశ్వాస సంబంధమైన మీ యొక్క ఏర్పాట్లోకి మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ప్రభువా నా తండ్రి ఆశీర్వాదం అనే కొండ మీద మమ్మల్ని నిలబెట్టి ప్రభువా పైన యెరూషలేమే తండ్రి అనగా అదే సువార్త అని, అదే ఉపదేశ క్రమం అని, అదే మంచి మనస్సాక్షి అని మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీ కొండ మీద మమ్మల్ని ఉంచి ప్రభువా తండ్రి మేము ఏమాత్రం కూడా కదలని వారిగా స్థిరులుగా ప్రభువా క్రమాన్ని అనుసరించే వారిగా మీ వింత కార్యాలు మరి మా జీవితాల్లో జరిగిస్తుండగా ప్రభువా మరి తండ్రి పోగొట్టుకున్న సంవత్సరాలన్నింటినీ కూడా మీరు సమకూర్చే గొప్ప దేవుడిగా ఉన్నారు మా తండ్రి. తండ్రి మా సమయాన్ని కూడా మీరు తండ్రి పునరుద్ధరిస్తారని మీరు మాతో మాట్లాడారు తండ్రి. నాయన లోకమంతా కూడా అవును ప్రభా సమయం పోయిందని అనుకుంటారు కానీ మేము మాత్రం ప్రభా నా తండ్రి మీరు సమయాన్ని మీరు మళ్ళీ మాకు అనుగ్రహిస్తానని తెలియజేశారు ప్రభా తండ్రి. ఇంత గొప్ప అనుభవాల్లోకి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు నా తండ్రి. మీ మహిమను కూర్చున్న జ్ఞానాన్ని మాకు అనుదినము కూడా అనుగ్రహిస్తూ నా తండ్రి ఆచారాల్లో ఉన్న ప్రలోభాల్లో మేము ఏమాత్రం కూడా ఉండకుండా ప్రభా, ఉపవాసాలు అనే ఆచారాల్లో మేము ఉండకుండా ప్రభా అన్ని విషయాల్లో కూడా అబ్రహాం పొందిన ఆశీర్వచనంలో మేము పొందుటకు నాయన మీరు కృప చూపుతున్నందుకే స్తోత్రాలు మా తండ్రి. నాయన మీ మహిమను కూర్చున్న జ్ఞానాన్ని మాకు మరుగు చేయకుండా ప్రభా అన్ని విషయాల్లో కూడా విధేయులై ప్రభా మీ కృపా సమృద్ధిలో మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు మా తండ్రి. నాయన నా తండ్రి మరి ఎప్పుడైతే మరి రెబ్కా వచ్చిందో ప్రభా మరి ఇస్సాకుకి దుఃఖ నివారణ పొందాడు ప్రభా, అటు రీతిగా నా తండ్రి ఎప్పుడైతే తన ఉపదేశ క్రమం మా జీవితాల్లో వచ్చిందో ప్రభా అప్పుడు మేము తండ్రి ఫలించి ద్రాక్షావల్లి వల్లే ప్రభా మా కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా జీవించే వారిగా నూరంతల ఫలం పొందినట్లుగా మరి ఇస్సాకు మేము కూడా ప్రభా నూరంతల ఫలాన్ని తండ్రి ఈ పరిచర్యలో మేము చూస్తున్నాం ప్రభా
తండ్రి మరి నమ్మకమైన సేవకుల్ని మీరు మాకు అనుగ్రహించారు, నమ్మకమైన పరిచారకుల్ని తండ్రి మరి ప్రియుల్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా తండ్రి జీవం ఉన్న చోటే మరి క్రమం ఉంటుందని తెలియజేస్తారు నా తండ్రి. అవును ప్రభా, వాస్తవమైన జీవాన్ని మేము అనుదినము కూడా ప్రేమిస్తూ ప్రభా జీవం మాత్రమే ముఖ్యమైందని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మరి పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మేము నలుదిక్కులకి కూడా ప్రభా వ్యాపించి విస్తరించే విధంగా ప్రభా ఈ పరిచర్యను మీరు నిండుగా ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా వింత కార్యాలను ప్రభా మా యొక్క పరిచర్యలో, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో మీరు జరిగిస్తున్నారు. మీ నిత్య మహిమను మాకు కనుపరుస్తున్నారు తండ్రి. అవును ప్రభా, కృప వెంబడి కృపను, మహిమ నుండి అధిక మహిమను ప్రభా మేము చూడగలిగే పరిచర్యలు మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఇంకా మమ్మల్ని స్థిరంగా నిలబెడుతూ ప్రభా అనేక సంఘాలను ప్రభా మరి మా ద్వారా మరి మీరు కట్టించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా శోధింప సఖ్యము కాని ఐశ్వర్యాన్ని మరి మా అందరికీ కూడా మీరు మాకు అనుగ్రహించి ప్రభా మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ప్రభా మీకు ప్రియులుగా ఉపదేశ క్రమాన్ని అనుసరించేవారిగా ప్రభా ఎల్లప్పుడూ కూడా ప్రభా ఆశీర్వాదం పొందేవారిగా ప్రభా మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా భోజన బల్ల చుట్టూ మరి తండ్రి మరి పిల్లలు ఉన్నట్లుగా ప్రభా ఒలివ మొక్కలతో మీరు పోల్చి ఉన్నారు ప్రభా. అవును ప్రభా, నిత్యము మరి పచ్చదనంతో ఉన్న ఒలివ మొక్కల వలె ప్రభా తండ్రి నాయన మరి మా యొక్క కుటుంబంలో మా ప్రియులు, మా పిల్లలు అందరూ కూడా ఉంటారని మరి తొదమట్టుకు ఇదే జరుగుతుందని, వింత కార్యాలు మేము చూస్తామని ఎన్నో సత్యాలు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన మరి ఈ దినం జరగబోయే నా తండ్రి బెక్కవల్లో జరగబోయే తండ్రి ఆ యొక్క కూడికను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కూడికలో ప్రభా మీరు నిండైనటువంటి తండ్రి ఆశీర్వాదాన్ని ప్రభా మరి వారి కుటుంబాలకి నిండుగా అనుగ్రహించండి ప్రభా. ఉపదేశ క్రమం ఏంటి అనేది సత్యాన్ని కూడా వారందరూ కూడా గ్రహించి ప్రభా ఈ క్రమంలోనే ప్రభా తొదమట్టు వరకు కూడా ఉండటం కృప చూపండి ప్రభా. నా తండ్రి ఆ ప్రాంతాన్ని మీరు దర్శించండి ప్రభా. అక్కడ కూడా సంఘ నిర్మాణం జరగాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మీ శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యాన్ని ప్రభా నిండుగా అనుగ్రహించండి ప్రభా. మీ మహిమగల జ్ఞానాన్ని ప్రభా వారందరూ కూడా తెలుసుకుని ప్రభా తండ్రి క్రమం కాదు మరి తండ్రి ఉపదేశ క్రమం అని తండ్రి మరి శరీర సంబంధమైన ఆచార పద్ధతులు కాదు కానీ మరి ఆత్మను అనుసరించే ఉపదేశ క్రమాన్ని ప్రభా వారందరూ కూడా గ్రహించి ప్రభా ఉన్నతంగా మిమ్మల్ని క్రీస్తు వారి మహిమను ఉన్నతంగా కనుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంగళగిరిలో జరగబోయే కూడికను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బైబిల్ స్టడీని మీరు నిండుగా ఆశీర్వదించారు, స్తోత్రాలు. నా తండ్రి ఇంకా అనేక మంది చేరవచ్చు ప్రభా. నా తండ్రి మీ వాక్యాన్ని హత్తుకునే విధంగా ప్రభా మరి మీ యొక్క జీవాన్ని హత్తుకునే విధంగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచమని, ఉన్నతమైన ఈ యొక్క ఏర్పాట్లో ఇంకా అనేక మందిని మీరు చేర్చమని తండ్రి ఈ యొక్క జూమ్ కోడుకుని ఇంకా ఆశీర్వదించి ప్రభా మీ కృపా సమృద్ధినిచ్చి ప్రభా మీ మహిమని ఇంకా కనుపరచమని తండ్రి కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ప్రభా ఈ పరిచర్యను మీరు స్థిరపరిచారు, స్తోత్రాలు ప్రభా. పునాది మీద కట్టబడే గొప్ప ఇంటి వలె ప్రతి ఒక్కరం కూడా ప్రభా మరి గొప్ప ఇంటి వలె మేము అందరం కూడా కట్టబడుటకు నాయన మీ కృపా సమృద్ధిని సమాధానాలను మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనములు. ఏం ప్రార్థన చేసిన సహోదరి దేవి గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కూడిక ముగింపు చేసుకున్నాం. అందరూ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. దయచేసి కూడా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి.